ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గురువారం కాబట్టి ఆ షిరిడి సాయినాథుని గురించి పూజా విధానం తెలుసుకుందాం. గురువారం వచ్చిందంటే చాలు అంతా సాయిబాబా దర్శనం చేసుకుంటారు. గురువారం ఆ సాయినాథుని స్మరించుకుంటే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అలాగే కోరుకున్న కోరికలు నెరవేరాలంటే బాబాని ఇట్లా ప్రసన్నం చేసుకోండి. శ్రద్ధ సబూరితో కొలిస్తే పలికే దైవం ఆ సాయినాథుడు. గురువారం అన్నది సాయిబాబాకు ఎంతో ప్రీతికరమైన రోజు. దీపాలతో పాలకోవ నైవేద్యం పెట్టి సాయినాథుని పూజిస్తారు. అయితే గురువారం నాడు బాబా విషయంలో పాటించవలసిన నియమాల గురించి మరియు పూజా విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గురువారం రోజు బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం ఆచరించి అనంతరం బాబాను పూజించాలి. సాయిబాబాకు కాషాయ రంగు వస్త్రం ఎంతో ఇష్టం కాబట్టి గురువారం నాడు కాషాయ రంగు దుస్తులు ధరించి బాబా విగ్రహాన్ని గంగాజలంతో శుభ్రం చేసి పూజలో పెట్టాలి. పంచామృతంతో అభిషేకం చేసుకోవాలి. ముఖ్యంగా గురువారం నాడు సాయినాథుని విగ్రహానికి పాలాభిషేకం చేస్తే చాలా మంచిది. ఆ తర్వాత కాషాయ రంగు వస్త్రం వేయాలి. అలాగే పుష్పాలతో అలంకరించి నైవేద్యం పెట్టి ధూపం వేసి హారతి ఇవ్వాలి. హారతి బాబాకు పూజలో హారతి ఎంతో ముఖ్యమైనది. 1, 3 లేదా 5 ఒత్తులతో హారతి ఇవ్వండి. తర్వాత ప్రసాదం పంచిపెట్టాలి. దానికి తోడు మీకు ఉన్నంతలో ఎంత వీలైతే అంత దానం చేసి ఆ షిరిడి సాయినాథుని కటాక్షలు పొందండి. ఈ పూజను చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా చేసుకోవచ్చును. ప్లీజ్ లైక్, షేర్. థ్యాంక్ యూ.